హలో గాయస్, వెల్కమ్ టు అబ్నియా వ్లాగ్స్. అండ్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనకు స్టేట్ అయినా సరే సెంట్రల్ అయినా సరే మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో మనకు వస్తుంది రీజనింగ్ అండ్ అర్థమెటిక్. అవి మనకు ఫార్ములా ట్రిక్ నేర్చుకుంటే చాలు, మన హ్యాండ్లో ఉండే మార్క్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఆ టాపిక్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటి అంటే రీజనింగ్లోని క్లాక్స్ అనమాట. మోడల్ నెంబర్ 1లో క్వశ్చన్ ఏంటి అంటే 240 ఈజ్ సీన్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ ద క్లాక్ ఇన్ ద మిర్రర్ అండ్ వాట్ వుడ్ బీ ద రైట్ టైం. అంటే తెలుగులో ఏంటి అంటే, అద్దంలో మనకు గడియారంలో 240 టైం కనిపిస్తుంది అన్నప్పుడు నిజంగా ఏ టైము ఉంది అనేది, యాక్చువల్ టైం ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. మనకు మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్ క్లాక్ది వచ్చింది అంటే గుర్తుపెట్టుకోవాల్సింది 1160 అంటే 12 అనమాట. 1160 అని గుర్తుపెట్టుకోవాలి. 1160 నుంచి మనకు క్వశ్చన్లో ఇచ్చిన టైం తీసేస్తే యాక్చువల్ టైం వస్తుంది, అది 9:20 అనమాట. ఇంకోటి ఏంటి క్వశ్చన్, అలాగ 5:30 తీసేస్తే 6:30 వస్తుంది. మీకు ఇప్పుడు 9:30 అంటే యాక్చువల్ టైం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మోడల్, సెకండ్ మోడల్. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ విల్ బీ ద యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఎట్ 10:30 PM. అంటే 10:30 PM అవుతున్నప్పుడు గంటలు మరియు నిమిషాల ముళ్ళుల మధ్య కోణం ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. అండ్ హెచ్ అంటేనేమో 10 అండ్ ఎం అంటే 30. అండ్ ఫార్ములా వచ్చేసి 30H మైనస్ 11/2 ఇంటూ ఎం. అండ్ హెచ్ ప్లేస్లో మనం 10 రాస్తాము, ఎం ప్లేస్లో 30 రాస్తాము. అండ్ 30 ఇంటూ 10 అంటే 300 అవుతుంది. అండ్ 11/2 ఇంటూ 30 అంటే, అండ్ ఈ ట్రిక్తో మనం చేస్తే ఆన్సర్ వస్తుంది కానీ చాలా లెంతీ అయిపోతుంది. సో షార్ట్కట్లో చెప్తాను. అండ్ ఇది ఫాలో అయ్యే వాళ్ళు ఇది కూడా ఫాలో అవ్వచ్చు, ఇది కూడా మంచిగానే ఉంటుంది. కానీ మనం ఎక్కువ క్వశ్చన్స్ చేయడానికి ఇది యూజ్ అవ్వదు. అండ్ షార్ట్గా చెప్పాలి అంటే, మన క్లాక్ అనేది 360 degrees ఉంటుంది ఎవ్రీ హార్కి. అంటే ఒక ప్రతి గంటకి ఎన్ని డిగ్రీలు ఉంటుంది అంటే 9 నుంచి 10 అనుకోండి, అందులో మనకు 30 degrees ఉంటుంది. అలా ఏది అయినా సరే. సో 10:30 అంటే 6 దగ్గర ఉంటుంది. గంటల ముళ్ళు 10 దగ్గర ఉంటుంది, నిమిషాల ముళ్ళు 6 దగ్గర ఉంటుంది. మధ్యలో ఎన్ని ఎన్ని హార్స్ ఉన్నాయి? 4 గంటలు. 6 నుంచి 7, 7 నుంచి 8, 8 నుంచి 9, 9 నుంచి 10, 4 గంటలు ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క గంట మనకు 30 డిగ్రీలు అయితే 4 గంటలకు ఎంత అవుతుంది? 120 degrees అవుతుంది. కానీ ఇందులో ఏంటి అంటే, మనం 10 దగ్గర గంటల ముళ్ళు అనేది ఉండదు. 10:30 టైం అవుతున్నప్పుడు గంటల ముళ్ళు కూడా కొంచెం ముందుకెళ్తుంది. ఆ ముందుకు ఎక్కడి వరకు వెళ్తుంది? హాఫ్ అన్ అవర్ ఉంది అన్నప్పుడు గంటల ముళ్ళు కూడా కొంచెం ముందుకెళ్తుంది కదా, సగం వెళ్తుంది గంటలో. అంటే 10కి 11కి మధ్యలో ఉంటుంది. గంటకు మనకి ఎన్ని డిగ్రీలు 30 అన్నప్పుడు సగం వెళ్తే ఎంత అవుతుంది? 15. సో 120 + 15 135. అండ్ ఇలా సింపుల్గా మనం మైండ్లో కూడా క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు. అండ్ మీకు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, 8:30 టైం అవుతున్నప్పుడు ఎన్ని గంటలు మరియు నిమిషాల ముళ్ళుల మధ్య కోణం ఎంత, ఎంత యాంగిల్ ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేసి కామెంట్ చేయండి. అండ్ మనం నెక్స్ట్ మోడల్లోకి వెళ్దాము. అండ్ థర్డ్ మోడల్ ఏంటి అంటే, ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 10 and 11 o'clock విల్ బీ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ కోయిన్సైడ్. తెలుగులో ఏంటి అంటే, 10-11 గంటల మధ్యలో ఏ టైంలో అవి ఏకీభవిస్తాయి అనేది క్వశ్చన్ అన్నట్టు. అండ్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ ఆప్షన్స్ చూస్తున్నారు కదా ఈ క్వశ్చన్కి, ఆప్షన్స్ ద్వారా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఇంకో షార్ట్ ట్రిక్ కూడా ఉంది, మీకు ఏది సింపుల్ అనిపిస్తే అది ఫాలో అయిపోండి. అండ్ మనకేంటి అంటే 10, 11 2 నెంబర్స్ ఉన్నాయి కదా, మనము ఫస్ట్ నెంబర్నే కన్సిడర్ చేస్తాము. సెకండ్ నెంబర్ అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏ నెంబర్ అయినా ఇట్లా ఈ క్వశ్చన్లో అడిగినప్పుడు ఏకీభవిస్తున్నాయి, ఆపోజిట్లో ఉన్నాయి అన్నప్పుడు ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి. అండ్ ఫస్ట్ నెంబర్, దాని తర్వాత 12/11 ఇంటూ ఎం అని రాస్తాము. అండ్ క్లాక్లో మనకు 10 అంటే ఎన్ని మినిట్స్? 10 అంటే 50 minutes కదా, సో మినిట్స్ ప్లేస్లో మనం 50 తీసుకుంటాము. అదే ఏకీభవిస్తున్నాయని కాకుండా ఆపోజిట్లో ఉన్నాయి అని వచ్చింది అనుకోండి క్వశ్చన్. ఇప్పుడు 10కి ఆపోజిట్ నెంబర్ ఎంత? 4 అంటే ఎన్ని మినిట్స్ వస్తుంది? 20. అంటే 50 ప్లేస్లో 20 తీసుకొని ఆన్సర్ చేస్తాము. ఇదనమాట ఆన్సర్. ఏకీభవిస్తున్నాయి అనే దానికి ఇలా వస్తుంది ఆన్సర్ ఇప్పుడు చేసిన దానిలాగా. అదే ఆపోజిట్ అన్నప్పుడు 50 ప్లేస్లో 20 తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఆప్షన్ వైజ్ ఎలా చేయాలి అనేది చెప్తాను ఇప్పుడు. 2, 6 యాడ్ చేస్తే మనకి 0 ఎప్పుడైతే వస్తుందో, అంటే దేనికైతే 0 వస్తుందో లాస్ట్లో అదే ఆన్సర్. 2, 6 యాడ్ చేస్తే మనకు 8 వస్తుంది. సో ఇది ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాము. 8, 6 వస్తుంది, లాస్ట్లో 4, అది కూడా కాదు. 6, 6 అంటే లాస్ట్లో 2 వస్తుంది, అది కూడా కాదు.
అండ్ ఫోర్త్ ఆప్షన్ చూస్తే 4, 6 లాస్ట్లో 0 వస్తుంది, 10 కదా 0 వస్తుంది. సో ఆన్సర్ అదే. ఇదనమాట, ఏకీభవిస్తున్నాయి అన్నప్పుడైనా చేయొచ్చు ఇది మంచిగా ఇది ట్రిక్ యూజ్ చేసి. అండ్ అలాగే ఆపోజిట్ అన్నా కానీ ఈ ట్రిక్ యూజ్ చేయొచ్చు. అండ్ ఫార్ములా చెప్పాను కదా, అలా అయినా చేయొచ్చు. ఈ టాపిక్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కూడా కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఇంకేమైనా టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కానీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను బయోలో, అక్కడ మెసేజ్ అయినా చేయొచ్చు అండ్ ఆర్ కామెంట్ అయినా చేయొచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.